హోంవర్క్ ఏమి ఇవ్వలేదా మీకు? కరెక్ట్ చెప్పు. ప్రిన్సి రేపు ఉంది కదా, రేపు లేదా స్కూల్? రేపు కూడా ఉన్నది, రేపు ఉండదు. చప్పుడు అవుతుంది, ఎవరు లేరులే. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే నాకు తెలిసి రేపు ఇద్దరు కూలీలతో వస్తారనమాట. వచ్చేసి ఆ ఇసుక కానీ ఇటుకలు కానీ పైకి అయితే మోసుకోవాలి. మా అమ్మలు గోంగూర తెచ్చారు పండుగ దగ్గర నుంచి, దాన్ని షేర్ చేసుకుంటున్నారు చూడండి. పెద్ద పెద్ద గోంగూర చెట్లు, పెద్ద పెద్ద గోంగూర చెట్లు అనమాట. నిన్న కూడా తెచ్చిండ్రా గోంగూర? చెట్లే తెచ్చారా కదా ప్రశస్త? కిరణ్ ఏం చూడండి. కిరణ్ సో ఫ్రెండ్స్, ఏవో తేవాలంటే ప్రమిలే చెప్పింది కొన్ని. సో నేను బయటకు వెళ్ళి అయితే తెస్తాను. మీకు తెచ్చి తనకి ఇస్తే తను ఏదో వంట చేసుకుంటుందంట. అంటే అదేదో తనని అడుగుతున్నాను. నాకైతే అంటే చెప్పింది కానీ కొన్ని ఐటమ్స్ అయితే తెలియదు. సో ఏవో ఏంటో అని చెప్పేసి నేను అడుగుతాను. నీకు దెబ్బలు పడతాయి, నీకు ఏంది ఎవరు లేనప్పుడు స్టెప్స్ ఎందుకు ఎక్కుతారు? కింద పడితేగా ప్రజెస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పడుతుంది నేను చెప్తాను దెబ్బలు. నీకే పిల్లలకి ఎక్కద్దని చెప్పి నువ్వు ఎక్కితే నిన్ను చూసి నేర్చుకుంటారు. కింద దిగు. ఇంత పెద్ద చెట్లు లేదు, బలిసిపోయింటుంది కదా మీది. బాగుంటుంది అతకూర. అదే చేనుల్లో దండిగా వేసారా, పెరుక్కొని కలుపు తీస్తాం కదా, మరి దండిగా ఉండాలమ్మా. పెరుక్కొని పోండి అంటే పెరుక్కొని వస్తుంది. బాగుంటుంది అతకూర. ఏమంటే చేనుల కూర కదా, తొందరగా పెద్దగా అవుతుంది, జల్ది పెద్దగా బాగా రుచి ఉంటుంది. మనకు కొనుక్కొచ్చిన కూరకి దీనికి ఇడుస్తుంది, బాగా రుచి ఉంటుంది. తెల్లాలు వచ్చి అన్నమాట. ఇంకైతే మా ఇంటికాడ ఇల్లు కట్టుతాడు అనమాట మా నాయన. ఇంకైతే మా ఇంటి కట్టుకున్నమాట. ఇంకైతే మా ఇంటి ఇక్కడ చూడాలి డాడీ, ఇక్కడ చూడాలా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుడ్ మార్నింగ్. నేను స్కూల్కి పోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళొస్తాను. బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళిరా ఫోర్ డాడీ. ఇల్లు కట్టిస్తాడు, అందుకని నిన్న కొన్ని పిల్లలు అయిపోయినాయి, దానికి ఇంకిన్ని పిల్లలు అయితే వచ్చినాయి. ఈరోజు శనివారం కాబట్టి ఇంకా కలర్ డ్రెస్ అయితే వేసుకొని పోతున్నా. రేపు సండే అనమాట. మంచిగా పోండి, ఈరోజు తంత ఉంటుంది, రేపు సండే అని హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మా పిల్లలు ఒకరోజు ముందే మన సంగ పోయిరండి డాడీ. వెళ్ళండి. మా ప్రైజ్ కూడా వస్తుందమ్మా కదమ్మా నువ్వు. నా బంగారు తల్లి అంటే ఎవరు ప్రైజ్ కాదు, ఇటు చూడిడా బంగారు తల్లి అంటే ఎవరు? నా చిన్ని బిడ్డ అంటే నువ్వు ఎన్నో అక్క? మూడో అక్క. నిన్నేమని చెప్తుందంటే మా ప్రైజ్, నేను మూడో అక్క, నరసారి అక్క అని చెప్తుంది. అక్క నల్లా స్పీచ్ చెప్పేది అక్క. సర్లే అమ్మ, బాగా చెప్పింది అక్క, బాగా చెప్పారని అందరు కామెంట్ చేశారు. నువ్వు కూడా నెక్స్ట్ సంవత్సరం చెప్పుదులే. మాట సంగ పోండి ఫోండి అక్క, పోదాం దాకా నల్లా ఫోండి. మరి సంగ పోండి డాడీ. పాండే మంచి ఫ్రెష్ అప్ చేసి ఇంజక్షన్ లేపిస్తున్నారు కదా. ఇంకా సేపట్లో ఇంజక్షన్లు పడిపోతున్నాయి, ఏడుపు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంక పాపకైతే వెళ్ళి ఇంజక్షన్ లేపించుకైతే వచ్చేస్తాము. కంప్లీట్ అయిపోతుంది, 4 పడింది కదా, ఇప్పుడు 4 సూదులు అనమాట పాపకైతే. టీకాలు అయితే వేయించాలి. సో ఇందాక కాల్ చేశారు ఆశా వర్కర్, అంగన్వాడీ వాళ్ళు.
సో వెళ్తున్నాం అనమాట. సో అలాగే పనులు చేస్తున్నారు. కొన్ని మెటీరియల్ కూడా మోసేస్తున్నారు, టీ తాగుతున్నారు అనమాట అక్కడైతే. సో మేము మళ్ళీ తొందరగా అయితే వెళ్ళేసి మా పాప అనేది చూసేసుకొని వచ్చేస్తాం. బయలుదేరుదామా? ఇప్పుడైతే తెల్లవారిందనమాట. సో అంటే రాత్రల్లో కొంచెం వర్షం పడి కొంచెం అలా మబ్బులు మూసుకొని ఉన్నాయి. అంటే ఎక్కువ ఏం కాదు కానీ చిన్న చిన్న కొద్ది పడుతూ ఉంది. సో ఇంకా మన పిల్లలు అయితే ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. పాపం సండే అంతా ఎంజాయ్ చేసి మండే పోవాలంటే బాధనే కదా స్కూల్కి. సో ప్రమిళ అలా మాటలు చెప్తూ అలా నెట్టుకొస్తుంది అనమాట వాళ్ళని. ఈరోజు అయితే ఇంక వెళ్ళి ఒక రోజు అంటే మామూలుగా ఇంకా ఈరోజు వెళ్ళొచ్చారంటే ఇంకా మరి సాటర్డే వరకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో వాళ్ళు సాఫ్ట్గా వెళ్ళిపోతుంటారు. బట్ ఈరోజు కష్టం అనమాట కొంచెం వెళ్ళడం అయితే. అండ్ అలాగే ఇక్కడ వర్క్ అయితే సో ఆ పిల్లర్ ఉంది కదా, సో అక్కడ దాకా అయితే కొంచెం కట్టడం అయితే ఉందన్నమాట. ఇలా రౌండ్గా అయితే కట్టేయాలి. సో అందుకోసం అయితే మెటీరియల్ అలాగే ఇసుక అయితే పైకి మోసేసారు. ఇంకా ఈరోజు మేస్త్రి వస్తే సో పైన కొంచెం వర్క్ ఇలా అయిపోతే పైన డైరెక్ట్ స్లాబ్ వరకే అనమాట. సో స్లాబ్కి సంబంధించి మనకు చాలా మెటీరియల్ ఎక్కువ తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఖర్చు అయిందో ఓన్లీ స్లాబ్కి అంత ఖర్చు అవుతుంది అనమాట. ఎందుకంటే హెవీగా మనం ఐరన్ కడ్డీలు కానీ, సిమెంట్ కానీ, కంకర కానీ, ఇసుక కానీ, సో ఇలా 4 ట్రాక్టర్లు అనమాట. 2 కంకర 2 ఇసుక ట్రాక్టర్లు. సో ఇది తెచ్చుకోవాలి. అలాగే ఒక 40-50,000 ఓన్లీ ఐరన్కి కడ్డీకి అవుతుంది. అలాగే 20,000 పైననే సిమెంట్కి అయిపోతుంది. అలా వాళ్ళు మేస్త్రి వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. అంటే స్లాబ్ వర్క్ చేస్తారు కదా, సో ఇక్కడికైతే హాఫ్ అయిపోయినట్టు అనమాట. సో మేస్త్రి వర్క్కి. సో ఆ తర్వాత ఇంకా మనకి డోర్లు, విండోస్ ఇవన్నీ కార్పెంటర్ వర్క్ ఇవి వేరు. అంటే మేస్త్రి వర్క్ అయితే సగం అయిపోతుంది. వాళ్ళకి మనం ఎంతకైతే మాట్లాడాము అంత అమౌంట్ ఇచ్చేయాలన్నమాట వాళ్ళకైతే. అంటే కొంచెం చాలా ఆలోచించుకోవాలి పరిస్థితి అయితే ఇది. సో ఎవరైనా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మేబీ అర్థమైపోతుంది ఎంత కష్టం అనేది. సో ఇంకా నాకు తెలిసి ఈ వీక్లో మొత్తం అయితే అయిపోతుంది అనుకుంటున్నాను. స్లాబ్ మొత్తం అయిపోతుంది, కంప్లీట్ చేయాలని అయితే 100% అనుకుంటున్నాను. మరి అన్నీ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ ఈరోజు వీలైతే మళ్ళీ ఇసుక కానీ, కంకర కానీ, అలాగే కడ్డీ, సిమెంట్ ఇవన్నీ అయితే తీసుకురావాలని అయితే అనుకుంటున్నాను. బట్ మేస్త్రి వాళ్ళు వచ్చిన తర్వాత అయితే నేను అన్నీ ఒకసారి ఆయన మేస్త్రిని అడిగేసి, తాపి మేస్త్రిని అడిగేసి అయితే తెస్తాను. ఈరోజు కొంచెం వర్క్ అయిపోతుందో మళ్ళీ లేదో నాకైతే తెలియదు. సో అయిపోవాలని కోరుకుంటున్నాను. సరేనా? ఎందుకంటే పైన స్లాబ్ అనేది పడిపోతే మనకి ఇంకా ఆ తర్వాత ప్లాస్టరింగ్ ఇవన్నీ వేరే వర్క్ ఉంటాయి, ఎలక్ట్రికల్ కానీ. సో చాలా ఉంటాయి కానీ బట్ ఇప్పటికి పెద్ద వర్క్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా మా పిల్లలు రెడీ అవుతున్నారు. వాళ్ళు ఎట్లుందో పరిస్థితి అయితే ఒకసారి అయితే వెళ్ళొద్దాము. ప్రమీల కిందికి టైం అవుతుంది, పిల్లలు పోతున్నారు అని చెప్పింది. వస్తాను నేను ఒకసారి పైకి వెళ్ళేసి అయితే మాట్లాడేస్తానని చెప్పాను. సో ఒకసారి అయితే వెళ్దాం వాళ్ళ దగ్గర కూడా. ప్రిన్సీ గుడ్ మార్నింగ్. ప్రిన్సీ ప్రైజీ నా పేరని చెప్పాలా. గుడ్ మార్నింగ్. ఐడి కార్డు ఫస్ట్ మా ప్రైజ్కే ఇచ్చారు కదా ప్రిన్సీ, నీకు ఇచ్చినారా ఐడి కార్డు? ఈరోజు ఇస్తారంటలే. సరేలే, ఓకే ఉన్నిలేండి. ఏం వీళ్ళకి ఈరోజు ఏదో కొంచెం గుమ్ములు వచ్చాయి. టిఫినా ఈరోజు ప్రేమలా? మళ్ళీ ఏందమ్మా? ఉప్మా తినేద్దాం. నేను కూడా తింటా ప్రైజ్ మీతో పాటు ఈరోజు. అందరికీ గుడ్ మార్నింగ్. మా పిల్లలు అయితే రెడీ అయినారనమాట. ఈరోజు నేను లేచేసరికి అయితే 7 దాటింది అనమాట. అట్లే నిద్రపోయామే. రాత్రి అయితే చిన్న బాబు నిద్రే పోలేదు. అంటే ఇంజక్షన్ చేశారు కదా, అసలు ఏడుస్తూనే ఉన్నదనమాట. నన్ను వచ్చేసరికి గ్లోరీ అన్నం చేసింది. అన్నంలోకి గట్టిపప్పు లెక్క ఉదిరిబెల్లం చేసింది అనమాట. బల్పం ఉన్నది. మా పిల్లల్ని నేను రెడీ చేసి ఇంకా తొందర వీళ్ళకి అన్నం తినిపించి క్యారెట్లు అయితే కట్టేస్తాను. తినిపించాలి. టైం 8-10 నిమిషాలు. అసలు నేనే అనుకున్నా ఏంటి అంటే మనకి బయట పొద్దు ఎండ వచ్చింది అనుకోండి ఏదైనా టైం అర్థమవుతుంది. సో అసలు ఎండ లేదు కాబట్టి టైం అయిందో లేదో అన్నట్లుంది అనమాట. ఇంకా చిన్న పాపకు ఇంజక్షన్లు వేసారనమాట. లెఫ్ట్ రైట్ హ్యాండ్కి 3 ఇంజక్షన్లు, అలాగే డ్రాప్స్ నోట్లకి అయితే వేశారు. కొంచెం పెయిన్స్ వస్తుంటాయి కదా పిల్లలకు. సో కొంచెం అలా పడుకోబెట్టేసరికి నాకు తెలిసి 12 అయిందనమాట. సో ఇంకా కాబట్టి కొంచెం నిద్ర కొంచెం ఎక్కువనే పోవాల్సి వస్తుంది. ఎందుకంటే సో డైలీ లాగా అలసిపోయింటారు కాబట్టి అందులో నిద్ర కొద్దుపోయినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి 10 నిమిషాలు అటు ఇటుకి లేట్ లేస్తారు. సో లేచినా కూడా మళ్ళీ 10 నిమిషాలు కవర్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. పొద్దున్న వర్క్ అన్నీ చేసుకోవాలి టైంకి. పిల్లల్ని పంపించాలంటే మనం ఎన్నో సమస్యలు అది చెప్పుకోకూడదు. జస్ట్ పిల్లలను సమయాన్ని పంపించే చూసుకోవాలి. మనం తినకపోయినా చేస్తాం. ఇంటికి వచ్చేలోపు ఉప్మా చేస్తాం.
ఉప్మా చేసాను నేను కూడా నమ్మితే కదా ప్రేమలా అదే మేము అవసరమే నేను గోంగూర చేస్తున్నావు నేనేమనుకున్నా అంటే నిజంగా చేసినారేమో అనుకున్నాను నేను. లేచిందే లేట్ అయ్యి అసలు మా ప్రైజీ సాయంత్రం మనం టిఫిన్ ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుందాం లేండి మా ప్రైజీ ఏం చేసుకుందాం సాయంత్రానికి స్నాక్స్ అలాగే సరేలే సాయంత్రం వీడియోలోకి మంచిగా చేసుకుందాంలే ప్రైజీ ఈరోజు సారీలా స్కూల్ నుంచి రండి గ్యాస్ మీద మంచిగా తినేద్దామండి అందరూ. ఏం చేయాలి నీకు వచ్చే లోపల ఏం చేయాలి రోజు నిన్నైతే ఏమంటుంది ఈరోజు సండే స్కూల్ లేదు రేపు మండే ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఇంకా ఆల్రెడీ జడి అని వినిపిస్తాను రా ఫ్రెండ్స్ రెండు ముద్దులు తింటే తిరుక్కోకుండా ఉంటుంది ప్రశస్త ఉండదు రెడీ అవుతుంది ఏటైనా పర్లేదు నువ్వు బండి మీద పోయి ఎక్కించిన మన నిదానంగా తినిపి అయితే ఊకి ఎందుకు తొందర పెట్టేసి ఇంకా ఆటో టైం అయిపోతుంది అనుకున్నప్పుడు వదిలే కాదు అక్కడ ఉంటుందిలే అక్కడ ముందు ఆపింటది నువ్వు పోతే బండి మీద పోయి ఎక్కించిరా అంట. సరేలే అందుకే ప్రతాప్ నెల ఎట్లా వాళ్ళకి ఆటో ఫీజు కట్టాలా అదే నువ్వు బండి మీద పోతే నీకే ఇస్తాను అవే డబ్బులు. నేను పోయి వదిలేస్తాను టైం అది కాదు ఒక్కొక్కసారి వర్షాలు పడతాయి బైక్ మీద తడిసిపోతారు. అది కూడా మా ప్రశస్త పొద్దున కొంచెం పొద్దుగాలి లేమా లేపితేనేమో ఏడుస్తావు. పాపను మనసాన్ని చూసుకో. మీరు సపరేట్ తినండి అక్కడ అన్నాం స్కూల్లో సరేనా. ప్రిన్స్ అమ్మ క్లాస్లో కూర్చొని తినమా ఆడ నీడు ఉంటుంది అక్కడ పోవద్దుమా ఏమి ఇబ్బంది ఉండదు. మీరు సపరేట్ తినండి ముగ్గురు సరేనా. ఎంతమంది మన ఊరు పిల్లలు పోయినా మా పిల్లలు సపరేటే కూర్చొని తింటారనమాట. అందుకని చెప్తాం మనమే ధైర్యంగా ఉండాలి. ఈ రవ్వలతో సపోర్ట్తో ఎప్పుడు ఉండకూడదు చూడండి. అట్లానే చెప్తున్నాం అనమాట. మీరు ఒక్కరైనా పర్లేదు మీరు ముగ్గురు ఉన్నారు కదా ఒక చోట కూర్చొని తినండి అని చెప్తున్నారు. దెబ్బలు ఆడుకుంటారు అనమాట మెయిన్గా అందరు కలిసి తింటే దెబ్బలు ఆడుకుంటారు సో ఇబ్బంది అని అదే చెప్తున్నాను మరి ప్రశస్త క్లాస్లో కూర్చో నీడు ఉంటుంది బాగుంటుంది ఇంకేమి అదే కదా చెప్పిన మాట నేను మళ్ళీ బ్యాగ్ మీద తీసుకెళ్ళి ఎక్కిద్దునా ఎక్కి చిన్న పాప డాడీ రాయ్ ఇప్పుడు లేచినావు కదా చెయ్యి పాప ఇంజక్షన్లో వేసి టీకాలు వేసి చాలా పెయిన్ ఉన్నట్టుంది. రాండమ్మా వేసుకోండి ఎవరు చెప్పులు వాళ్ళు వేసుకొని ప్రశ్నిస్తా పోదాం మనం టైం అవుతుంది. సో ఎందుకంటే ఇట్లా లేట్ అయినప్పుడల్లా ఇంకా బైక్ మీదనే వెళ్ళాలి. సో వెళ్ళేసి అయితే వదిలేసి వస్తాను నేనైతే ఇంకా టౌన్కి అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్ళేసి మనకు మెటీరియల్ సంబంధించి ఎంత అవుతుందో ఒక అమౌంట్ అంతా క్యాలిక్యులేషన్ చేయించి వీలైతే ఎక్కడ తగ్గితే అక్కడ ఈరోజు అయితే మెటీరియల్ తీసుకురావాలంటే వెళ్తున్నాను అనమాట మొత్తానికి సరేనా. అందుకే చిన్నగా మాట్లాడేసాము. ఓకే ఫ్రెండ్స్ ఓకేనా మంచి వీడియోతో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి. వన్స్ మన వర్క్ స్టార్ట్ అయితే కంటిన్యూస్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నీ చేస్తూనే ఉంటాను సరేనా. మంచి వీడియో అయితే మంచి బ్లాగ్తో నెక్స్ట్ టైం కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్.